ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు. ఓకే. హరే కృష్ణ అండి, అందరికీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు దండ ప్రణామాలు. హరే కృష్ణ అండి, అందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి, అందరికీ దండవత్ ప్రణామం. అందరికీ ఈరోజు స్వాగతం, సుస్వాగతం. కృష్ణ కథకి మనము శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం చూసుకుంటున్నాము. ఈరోజు చాలా ముఖ్యమైన శ్లోకము. మనందరము కృష్ణ చైతన్యంలో ఎలా ఉండాలి అని శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఎలా ఉండాలి ఆదర్శంగా ఆయన చేసి ఎలా చక్కగా నివర్తించి, అలాగే ఆచార్యులు నివర్తించి మనం కూడా నేర్చుకోవాల్సిన శ్లోకము. కృష్ణ చైతన్యం అంటే ఏంటో అర్థం చేసుకోవాల్సిన శ్లోకం, చాలా ముఖ్యమైన శ్లోకము. 5వ అధ్యాయము 18వ శ్లోకము. ముందుగా మనం మంగళాచరణ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగం లంఘయతే యత్ కృపాకరం తమహం వందే శ్రీ గురు పరమానంద మాధవం శ్రీ చైతన్యమీశ్వరం. హరి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృంద की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. శిల ప్రపాత్ की जय. శిల గురుదేవ్ की जय. తాయి గౌర ప్రేమానందే హరి హరి హరి. హరే కృష్ణ అండి, అందరికీ ఈరోజు కృష్ణ కథకి స్వాగతం. మనము శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయము 18వ శ్లోకాన్ని ఈరోజు ఈ శ్లోకాన్ని చర్చించుకునే ముందుగా ఈ యొక్క పూర్వ శ్లోకాల్లో అసలు ఏం జరిగింది ఒక్కసారి చూసుకొని ఆ తర్వాత చిన్న రివ్యూ చూసుకొని తర్వాత చూద్దాము. ఈ శ్లోకం అనేది అకస్మాత్తుగా చెప్పడానికి అవకాశం లేదు. ఒక కృష్ణుడు ఒక శిక్షణ ఇస్తున్న సంక్రమంలో భాగంగా ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ అధ్యాయంలో చూసుకుంటే 14-16 శ్లోకాలు చూసుకున్నట్టయితే భగవంతుడు మరి ఈ యొక్క జీవుల యొక్క కర్మఫలాలను కానీ ఆ కర్తత్వాన్ని కానీ ఆయన స్వీకరించడు, కానీ సృష్టించడు. ఆయన ఎవరైతే ఈ జీవులు ఉన్నారో ఈ ప్రకృతి త్రిగుణాల వల్ల వాళ్ళు ఆ జీవులు దాంట్లో బంధితులయ్యి అజ్ఞానంలో ఉంటాడు. అయితే ఈ అజ్ఞానాన్ని జ్ఞాన ప్రకాశం ద్వారా జ్ఞానం ద్వారా అజ్ఞానం నశించినప్పుడు ఏమవుతుందంటే అతను భగవంతుడేంటి, భగవంతుని యొక్క లక్షణాలు ఏంటి, మనం భగవంతుడు ఎందుకు సేవించాలి, ఆ పరతత్వం గురించిన ఆ విషయం బహిర్గతం అవుతుంది అనమాట. ఎప్పుడైతే జ్ఞానం తొలగించుకొని జ్ఞానం వచ్చినప్పుడు అనమాట. మరి 17వ శ్లోకం చూస్తే 17వ శ్లోకంలో ఏమంటారంటే బుద్ధి, మనస్సు, విశ్వాసము, ఆశ్రయము అన్నీ కూడా భగవంతునిపై లగ్నమైనప్పుడు మానవుడు పరిపూర్ణ జ్ఞానంతో కల్మషుడై నేరుగా ముక్తి మార్గాన్ని ప్రవేశిస్తారు. ఎవరైతే ఏంటి బుద్ధి, మనస్సు, విశ్వాసము, ఆశ్రయం. మరి ఈ విధంగా అన్ని అలా సంపూర్ణంగా పొందిన వ్యక్తి, భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందిన వ్యక్తి బాహ్య ప్రపంచంలో, సమాజంలో, అలాగే విభిన్నమైన ప్రాణుల్ని ఎలా చూస్తాడు, ఏ దృష్టితో చూస్తాడు అంటే ఈ విధంగా మనస్సు, బుద్ధి, విశ్వాసం, ఆశ్రయము పూర్తిగా కూడా భగవంతుని పైన ఆశ్రయంతో ఉన్న వ్యక్తి అంటే సంపూర్ణంగా కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి ఎలాగ ఉంటాడు, ఆయన ఎలాగ అందరినీ చూస్తాడు, సమదృష్టితో చూస్తాడు అనే విషయాన్ని ఇక్కడ ఏ విధంగా ఉంటారనే విషయాన్ని ఇక్కడ 18వ శ్లోకంలో మనకి స్వామి చెప్తున్నారు అన్నమాట. 18వ శ్లోకం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ
పండిత సమదర్శిన. ఎవరైనా చదువుతారా 2 శ్లోకాలు? ఓకే, లక్ష్మి గదా మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువు. చదువు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. అనువాదం చదవమంటారా ప్రభుజీ? వద్దు, శ్రీనివాస్, లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ చదవండి శ్లోకం. నేను ఇప్పుడు చదివినాను ప్రభుజీ. ఓకే, జననీ మాత చదవండి. జననీ మాత చదువుతారా? మ్యూట్ లో ఉన్నారు మాత. మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ సార్, మళ్ళీ వేరే దానికి ఇస్తాం. స్వప్నలత మాతాజీ అన్మ్యూట్ కావడం లేదు ప్రభుజీ. హరే కృష్ణ. అన్మ్యూట్ కావట్లేదా? ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. జర్నీ మాతాజీ అన్మ్యూట్ అవుతుందా? ప్రభుజీ ధన్యవాదాలు. నెక్స్ట్ స్వప్నలత మాత చదువు గారు, మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. భావం చదవమంటారా ప్రభుజీ? ఆ శ్లోకం చదవండి మాత. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. స్వప్నలత శ్లోకం చదువుతారా? అవట్లేదా? ఒక్క నిమిషం. అన్మ్యూట్ చేసుకోండి. పద్దెనిమిదవ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం ఇది అన్మ్యూట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే అండి, మనము మరి ఈ యొక్క 18వ శ్లోకాన్ని కనుక చూసుకున్నట్లయితే, ఎవరైతే ఈ మనస్సు, బుద్ధి 17వ శ్లోకంలో చెప్పిన 4 లక్షణాలు ఎవరైతే ఉన్నాయో, ఈ 4 లక్షణాలు పూర్తి సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఉంటారంటే అండి, ఆయన వినమ్రులై ఉంటారు. వాళ్ళు మరి అటువంటి యోగి యథార్థమైన, ఇందా మనం చెప్పాం, అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానబలం ఉన్న వాళ్ళు మాత్రమే మోక్షానర్హులు. ఈ జ్ఞానబలంలో ఏం చేస్తారంటే, మరి బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, శునకాన్ని, శునక మాంసం తినేవారిని, అంటే ఇక్కడ 4 రకాల విభిన్నమైన జీవులు ఉన్నారు, వివిధ జీవజాతులు ఉన్నారు, అందరినీ కూడా సమానంగా చూస్తుంటారని చెప్పి చెప్తూ, ఇక్కడ ప్రభుపాద వారి భాష్యంలో ఏం చెప్తారంటే, ఆత్మ పరమాత్మ యొక్క దర్శనం గురించి మనకు వివరిస్తున్నారు అన్నమాట. అంటే ఒక పండితుడు భౌతిక జీవుల యొక్క శరీరాన్ని చూడడు, అతడు శరీరంలో నివసించే నిత్యమైన ఆత్మని మరియు దాని తోడుగా ఉన్న పరమాత్మని చూస్తాడని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ప్రపాదరు అని చెప్తారన్నమాట, ఇక్కడ బ్రాహ్మణుడు సత్వగుణంలో ఉంటాడు, చండాలుడు తమో గుణంలో ఉంటాడు. కానీ అట్లాగే శునకము, గోవు సత్వగుణంలో ఉంటుంది, శునకము తమో గుణంలో, నిత్యమైన గుణంలో ఉంటుంది అనమాట. ఈ విధంగా జ్ఞాని యొక్క దృష్టిలో ఇవన్నీ అర్ధరహితాలు. అంటే అతను ఏం చేస్తాడంటే, ఆత్మగా వీళ్ళంతా భగవంతుని యొక్క అంశాలుగా చూస్తారన్నమాట. అందువల్ల అట్లాగే ఇంకోటి ఏంటంటే, భగవంతుడు ప్రతి ఒక్కరి శరీరంలో, అంటే ప్రతి ఒక్క జీవిలో ఆయన పరమాత్మ రూపంలో అంశగా కూడా ఉన్నాడు అన్నమాట. అందుకని వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క విభిన్న అంశాలు. వారి వారి కర్మాలను బట్టి వారికి ఆ శరీరాలు లభించాయి కాబట్టి, కానీ ఆ ఆత్మగా వీరందరూ ఒకటే అనే విషయాన్ని వారు అర్థం చేసుకొని
అందరినీ సమదృష్టితో చూస్తారని చెప్పేసి అదే నిజమైన జ్ఞానం అని చెప్పేసి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. అందువల్ల అందరి పట్ల సమానమైన దయ కలిగి ఉంటారు. అతను జీవులు ఎటువంటి వారు అని పట్టించుకోకుండా, అంటే ఏ స్థితిలో అయినా ఉండవచ్చు, అతను వర్ణాశ్రమం బట్టి ఏ స్థితిలో ఉన్నప్పటికైనా కూడాను, అట్లాగే జీవులు కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని పట్టించుకోడు, పరమాత్మ రూపంలో ఉంటారని చెప్పేసి. కాకపోతే రెండు సమానం కాదు, ఎప్పటికీ సమానం కాకపోయినప్పటికీ భగవంతుని అంతలుగా వాళ్ళు సమానంగా ఉంటారు. ఈ త్రిగుణాల ఫలితంగా వారు చేసిన కర్మల ప్రకారంగా ఉన్నారని చెప్పేసి ఉండాలని చెప్తారు. అయితే కొంతమంది ఏమంటారంటే వెంటనే ఈ శ్లోకాన్ని అలుసుగా తీసుకొని, చూసారా భగవంతుడు జీవులు అందరు సమానమే అని చెప్పేసి వెంటనే ఒక వాదన తీసుకొస్తారన్నమాట. కానీ వ్యక్తిగత జీవులకి పరమాత్మకి తేడా ఏంటంటే, వ్యక్తిగత జీవులు వారి వారి శరీరంలో ఉన్న ఆత్మనే చూడగలరు, అంటే వారి ఆత్మనే గమనించగలరు, ఏం జరుగుతుందో చూడగలరు. కానీ పరమాత్మ ప్రతి ఒక్కరి జీవి యొక్క వారి యొక్క ఆత్మరూపంలో ఆయన ఉన్నారన్నమాట, అంశగా ఉన్నారు ప్రతి ఒక్క. అది ఆయనకున్న వ్యత్యాసం. ఆయన మనం అణువు, ఆయన విభు అని చెప్పేసి అది వ్యత్యాసం అని చెప్పేసి కూడా మనకి ఆ జ్ఞాని ఎవరైతే ఆ పండితుడు ఉన్నాడో ఆయన అవగాహన చేసుకొని చక్కగా ఉంటాడనమాట. అంటే ఈ కర్మ ఫలితంగా మనం చేసుకున్న ఈ త్రిగుణాలు ఈ కర్మ ఫలితంగా ఏంటంటే వేరు ఉపాధులు కలిగి ఉంటాయి. అంటే అతను బ్రాహ్మణుడు, గోవు, సునక మాంసం తినేవాడు ఉంటాడు. అంటే బాహ్య వస్త్రాలు మారినంత మాత్రాన వ్యక్తి మారినట్టుగా శరీరాలు మారినా ఆత్మ మారదు, ఆత్మ యొక్క గుణం మారదనే విషయాన్ని అతను తెలిసి ఉంటాడనమాట. ఇక్కడ ప్రపాదుల వారు ఒక విషయాన్ని హెచ్చరిస్తారు. సమదర్శనము అంటే ఏంటంటే సాంఘిక గందరగోళం కాదు, అందరూ ఒకటే కాదు. అంటే ఏంటంటే అందరినీ ఒకే రీతిలో మనం చూడకూడదు, అందరినీ ఒకే రీతిలో చూడకూడదు. అంటే ఏంటంటే వాళ్ళని గౌరవిస్తాం, భగవంతుని అంశలుగా మనం గౌరవిస్తాము. కానీ అలాగని చెప్పేసి పులి దగ్గరికి వెళ్ళి పులి నేను సమానమే అని చెప్పేసి పులి దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది, అది నవిలి మింగేస్తుంది అనమాట. పులితో ఉండే ప్రవర్తన వేరుగా ఉంటుంది, సునకంతో ఉండే ప్రవర్తన వేరుగా ఉంటుంది, గోవుతో ఉండే ప్రవర్తన వేరుగా ఉంటుంది. వారి శరీరాల తీరును బట్టి వాటికి భగవంతుని అంశాలుగా గౌరవిస్తాం, కానీ వాటితో నడిచే విధానం అనేది సక్రమంగా ఉండాలి. అది పండితుడు తెలుసుకొని ఉంటాడనమాట. అందరు సమానం అంటే చెప్పేసి వెళ్ళిపోయి పులిని కావలించుకోవటం, పాము దగ్గర రావటం ఇలా కాదు. ఇది అజ్ఞానంతోనే ఉంటుంది అనమాట. నిజమైన జ్ఞానం కలిగిన వాళ్ళు భగవంతుని అందరు సమానంగా ఉంటారని చెప్పేసి చెప్తారనమాట. మనకు ఒక ఉదాహరణ ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు చూడండి, మన ఇంట్లో విద్యుత్ వాడుతుంటాం. విద్యుత్ వాడినప్పుడు 0 క్యాండిల్ బల్బు, 5 క్యాండిల్ బల్బు, 10 క్యాండిల్ బల్బు, 20 క్యాండిల్ బల్బు, 50 క్యాండిల్ బల్బు, ఇట్లా డిఫరెంట్ బల్బులు ఉంటాయి అన్నమాట. అయితే వాటిలో ఉండే కెపాసిటీ వేరు, కానీ వాటిలో ప్రవహించే కరెంటు విద్యుత్ శక్తి మొత్తం ట్రాన్స్ఫార్మర్ నుంచే వస్తుంది. అంతేగాని మనం తీసుకువెళ్ళి ఈ 10 క్యాండిల్ దాంట్లో 100 క్యాండిల్ వేగా పెట్టే అది సరైన వైఖరి కాదనమాట. అందుకని ఈ జ్ఞాని తెలుసుకొని ఉంటాడు సక్రమంగా అన్ని జీవుల్లో ఉన్నది భగవంతుని అంశ. ఈ పండితుడు, ఎందుకంటే భగవంతుడు చెప్పారన్నమాట, ఎప్పుడైతే ఒక ఉన్నతమైన వ్యక్తి ఏదైతే ఆచరిస్తాడో సమాజం మొత్తం కూడా అతన్ని అనుసరిస్తుంది. అందుకని ఈ పండితుడు ఎవరైతే బ్రాహ్మణుడు లేదా యోగి అంటే సంపూర్ణమైన కృష్ణ చైతన్యవంతుడైన వ్యక్తి అందరినీ సమదృష్టితో చూస్తాడని చెప్పేసి ఇక్కడ మనం చూస్తుంటాం అన్నమాట. మరి నవనాగరిక సమాజంలో ఈ విధంగా మనం చూసినట్లయితే ఏంటంటే చాలా మంది చెప్తారన్నమాట, అయ్యో ఇక్కడ మీకు చాలా కులాలు ఉన్నాయి, వర్ణాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి అని చెప్పేసి ఎవరైతే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక చెప్తుంటారు. మరి ఎవరైతే అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వెంటనే మళ్ళీ ఏం చేస్తారు, హరే కృష్ణ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ లక్ష్మీ శ్రీనివాస్, ఓకే థ్యాంక్ యూ. ఎవరైతే మరి ఈ విధమైన వాదన చేస్తున్నారో ఆ వాదన చేసిన వాళ్ళకి మళ్ళా ఏమంటారంటే అప్పర్ క్లాసు, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, 4th క్లాసు ఇలా మళ్ళా వాళ్ళైతే చెప్తారు. కానీ హరే కృష్ణ మ్యూట్లో ఉన్నారు. శేషు
అందరినీ సమాన దృష్టిలో చూడాలి అనేది. కానీ ఇప్పుడు నవనాగరిక సమాజం అందరూ సమానం అని చెప్తోంది. సమానం అని చెప్పి మళ్ళా అప్పర్ క్లాసు, మిడిల్ క్లాసు, లోయర్ క్లాస్ అని చెప్పేసి కూడా ఈ విభత్వ మార్గాన్ని విభజిస్తుంది అనమాట. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఒక పండితుడిలాగా మనం కృష్ణ చైతన్యవంతుడై సంపూర్ణంగా అందరినీ భగవంతుని అంశాలుగా చూడాలని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అందువల్ల ఏంటంటే అట్లాగే మరి పర్యావరణాన్ని పరిరక్షించాలి, జీవుల్ని, మన గోవుల్ని అందరిని కూడా సంరక్షించాలి, పశుపక్షాదుల పట్ల కరుణ చూపించాలి అనేది ఈ శ్లోకం ద్వారా మనకి ప్రకృతి పట్ల కూడా, ప్రకృతిలో ఉండే జీవుల పట్ల కూడా ఎంత బాధ్యతతో ఉండాలో మనకి నివర్తిస్తుంది అనమాట. కానీ రేపు ఈ యొక్క సమాజంలో ఎలా ఉందంటే, విద్య పెరిగే కొద్దీ అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరిగి విద్యా వినయ అంటే విద్య ఎప్పుడైతే మనకు వస్తుందో అణుకు వస్తుంది, కానీ అణుకు రావట్లేదు. ఇప్పుడు ఈ నవనాగరిక సమాజంలో అహంకారం పెరుగుతుందని చెప్పేసి చెప్తూ, ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గుణాలు పెంపొందించుకునే కొద్దీ మనలో ఇంకా వినయం బాగా పెరగాలని చెప్పేసి మనకి స్వామి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఈ శ్లోకం ద్వారా భగవంతుడు ఎలా ఆచరించి చూపించాడో మనం ఒకసారి చూద్దాము. ఆ తర్వాత మరి భగవంతుని భక్తులు, ఆచార్యులు ఎలా ఆచరించి చూపించారో కూడా మనం ఈ శ్లోకం ద్వారా ఒకసారి వాళ్ళు ఎలా ఆచరించారు. ఎందుకంటే మనకు ఎవరైతే ఉన్నతమైన వ్యక్తులు ఆచరిస్తారో మిగతా సమాజం కూడా అట్లాగే ఆచరిస్తుంది. ముందు ఈ శ్లోకాన్ని చెప్తున్న శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఆచరించాడు ఈ శ్లోకం ద్వారా, ఒక్కొక్క పదాన్ని మనం చూసుకుందాము. అయితే ఈ శ్లోకానికి ముందు మనకి ఇదంతా అర్జునుడికి బోధిస్తున్నాడు అండి స్వామి. ఒకసారి ఏమైందంటే, అర్జునుడు ఈ కురుపాండవుల మధ్య ఇంకా యుద్ధం జరగలేదు. స్టార్టింగ్ లోనే ఈ మొత్తం రాజ్యాన్ని విభజించారు. విభజించిన తర్వాత ఏమైందంటే, ధర్మరాజు ఒప్పుకున్నాడు, సరే మీరు ధనికమైన రాజ్యం తీసుకోండి, నేను ఒక మామూలు ఖాళీ ప్రదేశాన్ని ఈయనకి ఇచ్చారన్నమాట, కాండప్రస్థం. ఇచ్చిన తర్వాత అర్జునుడికి భీముడికి నచ్చలేదండి, ఈ యొక్క విభజన అనేది సక్రమంగా లేదు. ఆయన చాలా కోపంగా ఉన్నాడు అన్నమాట, చాలా ఆగ్రహంగా ఉన్నాడు. కానీ అన్నగారి మాటల్ని కాదనలేకపోతున్నాడు. ఆయన ఏం చేశారంటే, ఒక రాత్రి పూట ఆయనకు ఒక విద్య తెలుసు, శబ్దవేది విద్య, మరియు చీకట్లో కూడా కూర్చొని సక్రమంగా బాణాలు వేసే విద్య తెలుసు అన్నమాట. ఆయన ఆ చీకట్లో ఆయన వెళ్ళిపోయి ఏం చేశారంటే, తన యొక్క బాణాల ద్వారా తన కోపాన్ని, తన ఆగ్రహాన్ని ఒక చెట్టు మీద బాణాలు కొడుతున్నాడు. ఒక బాణాలకి తీసుకొని ఒక పెద్ద చెట్టుని ఆ బాణాలకి ఒకటే వేస్తా ఉన్నాడు. యారోస్ వేస్తుంటే వెనక నుంచి భీష్మాచార్యులు వారు వస్తారు, తాతగారు వచ్చి అప్పుడు ఒక మాట చెప్తారు, ఓ అర్జున, నీకు ఎంత ఆగ్రహం ఉంది, నీకున్న ఆగ్రహాన్ని నీవు ఎదురు తిరగలేని, చెప్పలేని, ఎదురు మాట్లాడలేని ఒక జీవి పైన నువ్వు చూస్తున్నావా? ఇది నీకు తెలియదా? భగవంతుడు ప్రతి అంశ అన్ని జీవులు అని చెప్పేసి అది ఎదురు తిరగలేదని చెప్పేసి దాన్ని బలవంతంగా దాన్ని హింసిస్తే అది నీలో ఎటువంటి క్షత్రియుక్తం అవుతుంది? ఒక క్షత్రియుడు ఎలాంటి వాడంటే ప్రతి జీవిని సమానంగా చూడాలి అని చెప్పేసి ఆయన ఒక పాఠాన్ని నేర్పిస్తాడు అన్నమాట. అంటే ఏంటంటే, అది ఎదురు తిరగట్లేదు అని చెప్పేసి దాన్ని మనము తక్కువగా అంచనా వేయకూడదు, అందరూ దృష్టిలో చూడాలి. ఒక క్షత్రియుడు అంటే అందరిని చూడాలి. అందుకే ప్రజలు అంటే ఏంటంటే, ప్రజలు కింద సర్వజీవులు వస్తారు. అక్కడ ఉండే ఒక ధనికుడైన వ్యక్తికి, ఒక బ్రాహ్మణుడికి జీవించే హక్కు ఎలా ఉందో అలాగే అన్ని జీవులకి సమాజంలో జీవించే హక్కు ఉంది. ఇది మనకి నేర్పించేది ప్రజలు అంటే అన్నమాట. ఇప్పుడు మరి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకం చెప్పాడు. ఏమని చెప్పాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. మరి ఈ 4 అంశాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఎలా చూశారు? మొట్టమొదటిగా సంపన్నుడైన బ్రాహ్మణుణ్ణి ఆయన చూసుకుంటే, మనం ద్వారకాధీశుడు, ఆయన రాజాది రాజు అయినప్పటికీ కూడాను ఒక చినిగిన వస్త్రాలతో, తీవ్ర దారిద్ర్యంతో వచ్చినప్పటికీ ఒక చిన్ననాటి కృష్ణుడైన మిత్రుడైన తన యొక్క ప్రియమిత్రుడు సుధాముడు చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడండి. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన స్వయంగా తీసుకువెళ్ళి ఆ ద్వారకాధీశుల సింహాసనం మీద కూర్చోబెట్టి స్వయంగా తన పాదాభిషేకం చేసి, ఆయన అందరి రాణు సహితంగా అభిషేకం చేసి ఆ యొక్క ఆ నీళ్లు చల్లుకొని, తర్వాత ఆయన్ని తెచ్చిన ఆ రైస్ ఏదైతే అటుకులు ఉన్నాయో
అటుకుల్ని అత్యంత ప్రీతిగా అమృతంతో ఆయన స్వీకరించారు. మరి ఇక్కడ చెప్పారు కదా, ఆయన ఈ శ్లోకంలో చెప్పిన బ్రాహ్మణుని సమానంగా ఎలా చూశారని చెప్పేసి, అంటే ఆయన రాజు దేవాదేవుడు అయినప్పటికీ ఒక సామాన్యమైన బ్రాహ్మణుడు, బీదవాడు, ఆ విధంగా వ్యక్తి కూడా చాలా ఆదరంగా అంటే అర్థం చేసుకుంటే బ్రాహ్మణుని ఎలా గౌరవించాలో ఆయన ఆచరించి చూపించారు, అత్యంత ఆదరంగా చేసి చూపించారు అన్నమాట. ఇక్కడ మనం చెప్పారు కదా, ఈ శ్లోకం ద్వారా స్వామి ఏదైతే చెప్పారో ఆయన నిజ జీవితంలో చూపించారన్నమాట. ఒకటి అర్థం చేసుకున్నాడు, ఈ భౌతిక సంపద బాహ్యమైన దారిద్రము దేహానికి తప్ప ఆత్మకు వర్తించదని, ఆత్మలో భగవత్ సంబంధాలన్నీ సమానమేనని ఈ శ్లోకం ద్వారా ఆయన నిరూపించి చూపించాడన్నమాట. తర్వాత మరి స్వపాకేచ ఏదైతే ఉన్నాడో ఆయన ఈ పదాన్ని చూసుకుంటే సునక మాంసం తినేవాడు. అంటే ఇప్పుడు ఈ క్యాస్ట్ల పరంగా చూసుకున్నట్టయితే మరి విదురుడు చాలా గొప్ప జ్ఞాని, మహామంత్రివర్యుడు, కానీ ఆయన ఒక దాసీపుత్రుడు అనమాట. జనలకు అందరైనా దాసీపుత్రుడు అని అంటారు ఆయన్ని. అంటే ఆయన మంచి జన్మ అయినప్పుడు కూడా ఆయన ఒక స్త్రీకి దాసికి జన్మించాడుగా, దాసీపుత్రుడుగా భావించబడతారు. మరి స్వామి హస్తినాపురం శాంతిదూతగా వెళ్ళినప్పుడు ఆయన కురుసభకు వెళ్ళాడు. దుర్యోధనుడు ఎన్నో రకాలైన కొన్ని వందల రకాలైన ఆహార పదార్థాలు చేశారు, రత్న ఖచ్చితమైన మందిరం ఏర్పాటు చేశాడు, విందు ఏర్పాటు చేశాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు అహంకారపూరితమైన ఆ యొక్క రాజభోగాలను తిరస్కరించి దాసీపుత్రుడుగా సమాజం భావించి విదురుడి యొక్క ఆ యొక్క చిన్న గృహానికి వెళ్ళి ఆయన విదురుడు పర్వతంతో సమర్పించిన ఆ యొక్క ఆహారాన్ని ఏదైతే అమృతంలాగా ఆయన ఏదైతే ఈ పండు వదిలేసి తొక్క పెడుతున్నా కానీ దాన్ని స్వీకరించడం, ప్రేమతో అర్పించాడని చెప్పేసి మనకి. అంటే ఆయన కేవలము ఇక్కడ స్వపాకేచ అనే భావన ఏంటంటే కుల హోదాలు బాహ్య ఉపాధులు కాకుండా అంతర్గతంగా ఉండే నిర్మలమైన భక్తికే భగవంతుడు లొంగుతాడు, ప్రీతికరం అని చెప్పేసి మనకి శ్లోకం ద్వారా స్వామి స్వయంగా చూపించాడు. స్వపాకేచ అనే పదాన్ని ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ గోవుల్ని ఎలా చూశాడు? గోవుల్ని ఆయన గిరిగోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు కేవలం తన యొక్క బంధువులే కాదండి, అక్కడ గోవుల్ని, గో సంపదని, ఇతర జీవరాశిని అన్నిటినీ కూడా ఆ యొక్క గోవర్ధన పర్వతం కింద తీసుకొని వచ్చి 7 పగళ్ళు 7 రాత్రుల పాటు నిరంతరాయంగా వాటికి ఆశ్రయం ఇచ్చాడనమాట. అంతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ప్రతి జీవిలో ఉండే ఈ 2 రకాల ఆత్మ పరమాత్మల్ని ఆయన ఎలా మనం కూడా ఏదైనా వాటికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత. ఎందుకంటే సమాజంలో మనతో పాటు అవి కూడా భాగస్వామి, ప్రకృతిలో భాగస్వామి అని చెప్పేసి మనకి ఈ విధంగా చెప్తుంటాం. అందువల్ల ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పిన హస్తిని, గవిహస్తిని అనే దానికి ప్రత్యక్ష రూపము సర్వ దృష్టి అందరిని ఎలా చూడాలని చెప్పి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు సర్వకోటి మానవ ప్రాణికి చూపించాడు మనకు ఉదాహరణ ద్వారా. స్వామి చెప్పిన ప్రతి పదాన్ని మనకు చూపిస్తున్నాడు అనమాట. తర్వాత ఏమంటారంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక కుబ్జా, ఆయన మధుర ప్రయాణం చేస్తున్నప్పుడు మధురలోకి వచ్చినప్పుడు ఒక అష్టవంకర్లు తిరిగిన ఒక స్త్రీ, ఒక కుబ్జా, ఆమె సమాజం చేత నిరాదరించబడింది, అసహించుకునే వాళ్ళందరూ కూడా ఆమెని. అయినప్పటికీ పరిహాసానికి గురైంది ఆ కుబ్జా, ఆమె యొక్క శరీర నిర్మాణం పట్ల కానీ ఆమె యొక్క అంగవైకల్యంలో కానీ భగవంతుడు ఆమెని ఆదరించి ఆమె సుగంధపూరితమైన చందనాన్ని ప్రేమతో స్వీకరించి తన యొక్క పాదస్పర్శ ద్వారా ఆమెను చక్కగా నిటారుగా నుంచోబెట్టి ఆమె యొక్క ఆత్మగౌరవాన్ని ప్రసాదించాడు. అర్థం చేసుకోవాలి. మరి ఆ సమాజం అంతా వెలివేసింది ఆమెని, కానీ స్వామి ఆమెని చాలా ఆదరించాడనమాట. ఆదరించి ఆమెకు నూతన జీవితాన్ని ప్రవేశపెట్టాడు. ఇక్కడ స్వామి యొక్క ఉద్దేశం ఏంటంటే బాహ్య రూపాలు, వైకల్యాలు కేవలం ఈ శరీరానికి పరిమితం, కానీ ఆత్మకు కాదు. భక్తి అనేది దేన్నైనా స్వీకరిస్తుంది, భక్తి అనేది చాలా గొప్పది అనే విషయాన్ని మనకి ఆయన స్వయంగా నిరూపించారన్నమాట. నెక్స్ట్ రాజసూయ యాగంలో ఏంటంటే ఆయన ఇక్కడ విద్యా వినయ సంపన్నే అనే పదానికి అత్యున్నతమైన రూపం. మరి భగవంతుడు చూడండి, ఆయన స్వయంగా ఆయనే అన్ని షడైశ్వర్యాలు కలిగిన వ్యక్తి.
అన్ని జ్ఞానాలు తెలుసు. మామూలుగా కూడా ఒక విద్యార్థిగా చూసుకున్నప్పటికి కూడాను ఆయన 64 రోజుల్లో 64 విద్యల కళలన్నీ కూడా నేర్చేసుకున్నాడు. ఆయన దగ్గర లేని విద్య అంటూ లేదు మొత్తం కూడాను. అయినప్పటికీ కూడా మరి ఆ రాజసూయ యాగం జరుగుతున్నప్పుడు రాజసూయ యాగంలో ఆయన్ని అత్యున్నతమైన వ్యక్తిగా మనకు నిలబెట్టారు. ఆయన శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేశారు, శ్రీకృష్ణ భగవానుడికి. కానీ ఆయన స్వచ్ఛంగా ఒక సేవించుకున్నాడండి. మాకు జగన్నాథ రథ యాత్ర అప్పుడు కానీ కృష్ణాష్టమి అప్పుడు కానీ ప్రత్యేకమైన క్లాస్ పెట్టేసేసి ఈ ప్రత్యేకమైన క్లాస్ ద్వారా మనకి ఒక ఉపమానం ఇచ్చారు. ఫస్ట్ మేము టెంపుల్లో స్టార్టింగ్ డేస్ లో ఉన్నప్పుడు ఈ ఉపమానం మాకు ఇచ్చారు. ఇప్పుడు గుర్తొచ్చింది మాకు, ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. స్వయంగా భగవంతుడు ఏం చేశారంటే ఆయన అక్కడికి వచ్చిన గొప్ప గొప్ప వారి యొక్క వారి భోజనం చేసిన విస్తరాకులన్నీ తీసివేశారంట. అలాగే వారి యొక్క పాదాలు అంటే వారు పాదరక్షల్ని కూడా భద్రపరిచారంట ప్రత్యేకంగా. అంటే మరి ఆయన అత్యున్నతమైన స్థాయి విద్య, అది అగ్రపూజ జరిగింది ఆయనకి. అయినప్పటికీ కూడా ఆయన స్వయంగా సేవ చేసి వైష్ణవుల్ని సేవించడం ఎంత గొప్పది, పెద్దవాళ్ళని సేవించడం ఎంత గొప్ప విషయం అని చెప్పేసి మనకి ఆయన చూపించారు. ఈ విధంగా ఆయన ఇక్కడ చూపించిన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచేవ స్వపకేచ పండిత సమదర్శిన అనే విషయాన్ని స్వయంగా ఆచరించి చూపించాడు. దాని ద్వారా అర్థం చేసుకోవాలి, శ్రీకృష్ణుడు ఏదైతే ఆచరించాడో మనం కూడా దాన్ని కృష్ణ చైతన్యంలో అర్థం చేసుకొని ఈ శ్లోకం యొక్క భావాన్ని సక్రమంగా అర్థం చేసుకొని వారి జీవులతోటి వారి స్థితులను అనుసరించి వాటిని గౌరవించాలి. వాటిని సమానంగా నేను జీవించడానికి ఎంత హక్కు ఉందో వాటిని కూడా ఈ సమాజంలో జీవించడానికి హక్కు ఉందనే విషయాన్ని మనం గుర్తెరిగి జీవించాలి. అట్లాగే మరి చూసుకున్నట్టయితే మరి ఆచార్యులు మనం కనుక చూసుకున్నట్టయితే మనకి శ్రీరంగం దగ్గర మనకి శ్రీపాద రామానుజాచార్యులు వారు ఉండేవారు. రామానుజాచార్యులు వారు ఆయన ఆధ్యాత్మిక దీక్ష కోసము 17 సార్లు ప్రయత్నించినా వాళ్ళ గురువుగారు దీక్ష ఇవ్వలేదు. 18వ సారి నువ్వు యొక్క ఈ మహామంత్రాన్ని, ఈ మంత్రాన్ని చాలా శక్తివంతమైంది, రహస్యమైంది, నువ్వు జాగ్రత్త పరుస్తావు అనే ఉద్దేశంతో నీకు నమ్మకంతో నేను నీకు ఇస్తున్నానని చెప్పేసి ఆ యొక్క భగవంతుని యొక్క అష్టాక్షరి దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు వెంటనే శ్రీపాద రామానుజాచార్యులు వారు ఏం చేశారు, ఆయన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క ఆలయ శిఖరం పైకి వెళ్ళి ఆలయ శిఖరం పైకెక్కి పెద్దగా ఆ భగవత్ నామాన్ని ఉచ్చరించాడు. ఉచ్చరించినప్పుడు ఆ గురువు గారి కోపం వచ్చి నువ్వు నరకానికి వెళ్తావునా అని చెప్పేసి శపిస్తాడనమాట. శపిస్తానంటే గురుదేవ నేను చెప్పేదాన్ని అర్థం చేసుకోండి, మీరు నన్ను శపించి నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఎన్ని కోట్ల జన్మల నరకానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఈ యొక్క భగవంతుని యొక్క దివ్యనామం చేత అందరూ ఉద్ధరించబడితే, అందరూ కనుక భగవద్ధామానికి వెళ్ళగలిగితే నేను ఎన్ని కోట్ల జన్మలైనా సరే నేను నరకంలో ఉంటాను సిద్ధమే గురుదేవా అని చెప్పేసి సమాధానం ఇస్తారనమాట. అప్పుడు ఆయన యొక్క భావాన్ని అర్థం చేసుకుంటాడు. అంటే ఏంటంటే ఈ దివ్యనామాన్ని అందరికీ పంచాలి, భగవంతుని దివ్యనామాన్ని పలకడానికి అందరికీ అర్హత ఉంది, వాళ్ళు ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను ఆ విధంగా ఉండాలని చెప్పేసి మనకి శ్రీపాద రామానుజాచార్యులు వారు చూపించారు. అట్లాగే మనం చూసినట్టయితే మరి భగవంతుని యొక్క భక్తిని మనకు ప్రచారం చేయడానికి భగవంతుడే స్వయంగా వచ్చినట్టు శ్రీ చైతన్య మహాప్రభు మరి ఆయన చూసినట్లయితే వీళ్ళందరూ కలిసి జగన్నాథ రథయాత్రకు వస్తున్నప్పుడు వాళ్ళతో పాటు కుక్క కూడా వచ్చేదండి, ఒక శునకం వచ్చినప్పుడు ఆ శునకానికి మరి భక్తులు శునకాన్ని కూడా సమానంగా తీసుకొచ్చి బిల్లు కట్టుకుంటూ వచ్చారు. ఆ శునకం వాళ్ళకన్నా ముందు వెళ్ళినప్పుడు మరి స్వయంగా చైతన్య మహాప్రభు దానికి కొబ్బరి ముక్కలు పెట్టి హరే కృష్ణ పలుకని చెప్పి కృష్ణ కృష్ణ పలుకని చెప్పి దాని చేత హరే కృష్ణ మహామంత్రాన్ని పలికించిన తర్వాత అది భగవద్ధామానికి వెళ్తుంది. అంటే స్వయంగా చైతన్య మహాప్రభు కూడా ఆయన ఆ శునకాన్ని పట్ల కూడా అత్యంత గౌరవం చూపించారు. ఆ విధంగా అంటే ఏంటంటే వాటి సామాజిక స్థితిని అనుసరించి కూడాను అవన్నిటికి కూడా భగవద్భక్తులు రావడానికి ఆయన అవకాశం కల్పించారు. ఆ విధంగా మనం అంటే ఆ జ్ఞాన నేత్రంతో మనం అర్థం చేసుకోవాలి, అన్నిటికీ గౌరవం ఇవ్వాలి. అంటే ఎట్లాగా ఆత్మగా ఆ భగవంతుని అంశాలుగా మనం భావించి వాటికి ఇవ్వాల్సిన గౌరవాలను వారికి ఇవ్వాలి. వాటికి కూడా మనం ఎలా జీవించే హక్కు ఉందో వాటికి కూడా జీవించే హక్కు ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం చూసుకున్నట్టయితే మన ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు, జై శ్రీల ప్రభుపాద్కి జై. మరి ఆయన అత్యున్నతమైన అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి, భక్తి వేదాంతం ఆయన అత్యున్నతమైన స్థాయి పొందిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి కూడాను గురువు యొక్క ఆ మార్గనిర్దేశంతో, గురువు యొక్క అనుజ్ఞతోటి ఆయన
ఇతర దేశాలకు వెళ్ళి ఇతర దేశాల్లో ఉన్న అందరూ అక్కడ చాలా నీచమైన స్థితిలో ఉన్న అటువంటి లక్షణాలతో అంటే చూస్తానికి బాహ్య ప్రపంచంలో చాలా అత్యున్నతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు అమెరికన్స్, కానీ అలవాట్లో చూసుకుంటే చాలా లోలో ఉన్నారన్నమాట. అటువంటి వ్యక్తులందరినీ కూడా వారికి పవిత్రీకరించి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం ఇచ్చి భగవత్ నామాన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా అత్యున్నతమైన స్థాయికి గోస్వాముల స్థాయికి తీసుకొచ్చారన్నమాట. అందరినీ సమదృష్టితో చూశారు. అక్కడ ఎంతో మందిని కూడాను ఆ విధంగా ప్రపంచ స్థితిని ప్రపంచ గతిని మార్చివేశారు. అందుకని ఎవరైతే కృష్ణ చైతన్యవంతులైన ఈ జ్ఞానంతో ఉంటారో మనం వీళ్ళందరినీ ఆచార రూపంలో మనం ఆచరించి చూడాలన్నమాట. తర్వాత మరి మనం ఇట్లా ఎంతోమంది చూసాం. ప్రియమైన ఇజ్వల్నెస్ రాధానాథ్ మహారాజు, లోకనాథ్ మహారాజు, ఇట్లా ఎంతో మంది మనకి ప్రజెంట్ గురువులు చాలా మంది ఉన్నారు మనకి. అట్లాగే ఇప్పుడు చూస్తే పరమ పూజ్య జయపతాక స్వామి గురుమహారాజ్, జై గురుమహారాజుకి జై. మరి వారిని కూడా ఇప్పుడు ప్రత్యక్ష నిదర్శనంగా మనం చూడవచ్చు. గురుమహారాజు గారు ఆయన ప్రతి ఒక్కరిని, ఆయన అమెరికాలో పుట్టినప్పటికి కూడాను ఇక్కడికి వచ్చి ఆయన ప్రతి ఒక్కరిని చాలా ఆప్యాయంగా భగవత్ నామాన్ని పంచారు. ఆ యొక్క బెంగాల్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడ మనకున్న పరిస్థితులు వేరు, బెంగాల్లో ఉండే పరిస్థితులు, బంగ్లాదేశ్లో ఉండే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. కానీ వాళ్ళందరినీ కూడా సమదృష్టితో చూసి వాళ్ళందరినీ కూడా అత్యున్నత స్థాయిలోకి భగవద్భక్తులు ఈరోజు చూసినట్టయితే బెంగాలు, బంగ్లాదేశ్ ఈ పరిసర ప్రాంతాల్లో అంతా గురుమహారాజు డిసేబుల్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళని ఆ విధంగా ఉన్నతమైన చైతన్యంలోకి తీసుకొచ్చారన్నమాట. నీచమైన చైతన్యం నుంచి ఉన్నతమైన చైతన్యంలోకి వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. తర్వాత ఫుడ్ ఫర్ లైఫ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది గురుమహారాజే. దానివల్ల ఏమైందంటే మొత్తము బెంగాల్లో తుఫాన్ వచ్చేసేసి వరదొచ్చి కొట్టుకుపోతుంటే తినటానికి ఆహారం కూడా లేని సందర్భంలో ఆయన నితాయ్ గౌర్ అని చెప్పేసి ఒక షిప్ పెట్టి దాని ద్వారా అందరికీ కూడా ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే గవర్నమెంట్ కూడా పంచని ప్రదేశంలో ఈయన వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట. తర్వాత ఆయన యొక్క స్ఫూర్తితోటి అది పెద్ద మిషన్ లాగా ఈరోజు ప్రభుపాదులు వారు చెప్పారు. ఒక మాట ఏం చెప్తారంటే, ఎక్కడైతే ఇస్కాన్ మందిరాలు ఉన్నాయో ఇస్కాన్ మందిరాలు ఉన్న 10 కిలోమీటర్ల సరౌండింగ్ లో ఎవరు ఆకలితో ఉండకూడదు అని చెప్తారు ప్రభుపాదులు వారు. అంటే దాని అర్థం ఏంటంటే అందరికి ఉచితంగా భోజనం పెట్టదు, ప్రసాదం అనేది అందరికి పంచాలని చెప్పి, ప్రసాద రూపంలో పంచాలని చెప్పేసి అది ఆయన ఆజ్ఞగా తీసుకొని మొత్తం ఫుడ్ ఫర్ లైఫ్ ఈ రోజు మన కరోనా టైంలో కొన్ని కోట్ల మందికి ఆహారం స్వస్థత ఇచ్చింది, ప్రసాదాన్ని సమర్పించారన్నమాట. ఆ విధంగా ప్రభుపాదులు వారు ఇచ్చిన ప్రతి ఇన్స్ట్రక్షన్స్ వారు ఆచరిస్తున్నారు. తర్వాత ఎన్నో గోశాలలు మనకి ఇస్కాన్ మాయాపూర్ గోశాల చాలా పెద్ద గోశాల, ఫేమస్ గోశాల. అటువంటి గోశాలలో వాళ్ళందరికీ కూడా సరైన చక్కగా పోషణ లభించేలాగా, ఎందుకంటే గోసేవ గోవిందుని సేవ, ఆ విధంగా ఆయన ఎంతో సేవ చేపిస్తున్నారు. తర్వాత మరి సమాజంలో రకరకాలైన వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ అందరూ ఉన్నారు. బ్రాహ్మణుడు, అలాగే శునక మాంసం తినేవాడు, వీటి ఇట్లా రకరకాలైన క్యాస్ట్ అందరూ వర్ణాశ్రం బట్టి రకరకాలుగా ఉంటారు. శూద్రులు అందరూ కూడా. వీళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి ఏం చేశారు గురుమహారాజు, భక్తి వృక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి పెట్టేసేసి ఈ భక్తి వృక్ష ద్వారా అందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చేసి వారి చైతన్యాన్ని మార్చి ఉన్నత చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా దీక్షలను ఇచ్చి ఆ విధంగా భగవత్ చైతన్యంలోకి తీసుకొచ్చారు. మనము ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఆచరించి చూపించారు, వారి యొక్క ఆచార్య రూపంలో వచ్చిన భక్తులు ఆచరించారు, ఇప్పుడున్న గురు పరంపర ద్వారా ఆచరించి చక్కగా చూపిస్తున్నారు. అందువల్ల మనము కూడా ఈ శ్లోకాన్ని ఒక ఆదర్శమూర్తంగా తీసుకొని ఎలాగ సమాజంలో మనం నిర్వర్తించాలి. మనం ఇక్కడ ముందు ఈ స్థాయి రావాలంటే ఏంటంటే, ముందుగా బుద్ధి, మనస్సు, విశ్వాసం అన్ని కూడా భగవంతుని పట్లే ఉండాలి. ఇదంతా భగవంతుని ఆస్తే, మొత్తం భగవంతుని ఆస్తే అని చెప్పి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని సంపూర్ణమైన కృష్ణ చైతన్యంలో ఉంటూ మనం గనక చేసి చూపించినట్లయితే, మనం ఆచరించి చూపించినట్లయితే మనం తర్వాత వచ్చే తరానికి కూడా అది ఆదర్శంగా వస్తుంది. మన ప్రభుపాదులు వారు ఏదైతే చేశారో కేవలం దాన్ని మనము అనుకరించకుండా దాన్ని అనుసరిస్తే ఆ విధంగా చేసినట్లయితే మనము సమాజంలో శాంతిని కూడా స్థాపించడానికి అవకాశం వస్తుంది. అదే నిజమైన స్వాతంత్రం. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే చెప్పుకున్నాం. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? ఏదో భౌతికమైన కలర్స్ మారడం, రకరకాల ఏదో అంటే స్వతంత్రం, తెల్లవాడిని స్వతంత్రించుకోవడం. నిజమైన స్వాతంత్రం ఏంటంటే మనకి జన్మ, మృత్యు, జరా, వ్యాధి, ఆహార, నిద్ర, భయమైదు నంచ వీటన్నిటి నుంచి విడుదల పొంది ఈ యొక్క భౌతిక దేహం నుంచి విడుదల పొంది మనము ముక్త స్థితిలో ఉండటమే.
అంటే ఇప్పుడు సంపూర్ణమైన కృష్ణ చైతన్యంలో హరినామాన్ని ఉచ్చరించడము, హరినామాన్ని మనం ఆచరించి అందరికీ హరినామాన్ని మనం ఇవ్వగలిగినట్టయితే, ప్రచారం చేయగలిగినట్టయితే, అది గురువు యొక్క మార్గనిర్దేశంలో చేసినట్లయితే అదే నిజమైన స్వాతంత్రము. మనము విడుదల పొందించాల్సింది ఏంటంటే, భాగవతంలో ఒక శ్లోకం ఉంది. ఏమిటా శ్లోకం అంటే ఆ వృషభదేవుడు తన కుమారులకు చెప్తారన్నమాట. ఎవరైతే ఆ ఒక రాజు, ఒక బంధువు, ఒక గురువు, ఒక తల్లిదండ్రులు ఎవరు ఎప్పుడు అవుతారంటే, వాళ్ళు ఎప్పుడైతే తమ మీద ఆధారపడిన వారిని ఈ జన్మముచ్చు చక్రం నుంచి విడుదల, వాళ్ళకి స్వతంత్రాన్ని పొందనిస్తారంటే, ఇంకో జన్మ తీసుకోకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళే దానికి సంబంధించిన అర్హులు. అంతేగాని అలా చెయ్యకపోతే తన మీద ఆధారపడిన వాళ్ళకి, అంటే నిజమైన తల్లిదండ్రులు తన పిల్లలకి ఈ జన్మముచ్చు చక్రం నుంచి విడుదల పొందించాలి, గురువు తన శిష్యులను విడుదల పొందించాలి, రాజు తన మీద ఆధారపడిన ప్రజలందరినీ కూడా విడుదల పొందించాలి అని చెప్పేసి, అలాగే తన బంధుమిత్రుల్ని విడుదల పొందించాలని చెప్పేసి ఆయన వృషభదేవుడు తన కుమారులకు చెప్తారు. అందువల్ల మనము ఈ శ్లోకాన్ని ద్వారా మనం ఆదర్శంగా తీసుకొని భగవంతుడు ఎలాగైతే ఆచరించి చూపించాడో మనం కూడా ఆచరిస్తూ సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఉంటూ మిగతా వాళ్ళు కూడా చెప్పడానికి మనం ఈ శ్లోకాన్ని ఎప్పుడు కూడా మనం ఒక రోల్ మోడల్గా తీసుకుంటూ చేసినట్లయితే అప్పుడు అందరూ నిజంగా విడుదల పొందుతారు, స్వతంత్రం లభిస్తుంది, నిజమైన లభిస్తుంది. ఇక్కడే ఉన్నప్పుడు కూడా మనం ముక్త స్థితిలోనే ఉంటాము, ప్రభుపాద వారు చెప్పిన విధంగాను అని మనకి ఇక్కడ ప్రభుపాద మనకి ఈ శ్లోకంలో మనకి సరైన అర్థం ఇచ్చి సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఎలా ఉండాలి అని కూడా మనకి ఒక మెసేజ్ కూడా కృష్ణుడి ద్వారా అర్జునుడికి ఇచ్చినప్పుడు దాన్ని గురు పరంపర ద్వారా మనకి అందిస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. హరే కృష్ణ. మ్యూట్ చేయడం కుదురుతుందా అందరికి? ఓకే, ఎవరికి మ్యూట్ చేయాలి? ఎవరైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. స్వప్నలత మాతాజీ ఒక్క నిమిషం. హరే కృష్ణ. శుభాంగి శ్రీదేవి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్లుగా ప్రతి జీవులో పరమాత్మను దర్శించగలగడం అంటే ఏంటి ఈరోజు చాలా ఇంకా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. గొప్ప గొప్ప వాళ్ళు మహాత్ములు ఎలా ప్రతి జీవులో పరమాత్మను దర్శించి వాళ్ళకి సేవ చేస్తారనేది, దుష్టులు ఏ విధంగా ప్రవర్తిస్తారనేది ఎంత అద్భుతంగా వివరించారు ప్రభుజీ. ఈరోజు ఇంకో కొత్త విషయం కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. అర్జునుడు చీకట్లో బాణాలు ఒక చెట్టు పైన సంధించాడంటే తన యొక్క కోపాన్ని అలా ప్రదర్శించారని చెప్పేసి దానికి భీష్ముడు ఇలా సమాధాన పరచడము, ఇవన్నీ కూడా ఇంకా ప్రభుపాదుల వారు యొక్క అనుభవాలు, వీళ్ళందరి యొక్క అనుభవాలు చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. కొత్త విషయాలు, కొత్త సంగతులు నేర్చుకున్నాం ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. సో శారీరకంగా ఉన్నటువంటి ఆ ఆకారాన్ని చూసి మనం విలువని ఇవ్వడం కాదు, గొప్పతనాన్ని వాళ్ళలో ఉన్న పరమాత్మను చూసి అనేది చాలా గొప్పగా వివరించారు ప్రభుజీ. సో కృష్ణ భగవానుడే అలా ఆచరించి చూపించారు. కుచేలుని గాని విదురుణ్ణి గాని అలా వాళ్ళ యొక్క ఏ గుణంలో ఉన్నారో, ఏ ఆశ్రమంలో ఉన్నారనేది వాళ్ళు ఏం చూడలేదు, కేవలం వాళ్ళు పరమాత్మని దర్శించారనేది ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు ప్రభుజీ. ప్రతి దానికి కూడా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చారు. చాలా చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. నాకైతే సందేహాలు ఏమి అనిపించలేదు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. మన నాయకుడు ఎలా నడుస్తున్నారు, మన యొక్క ఆయనే లోకనాయకుడు, ఆయనే జగద్గురువు. మరి ఆయన మార్గంలో మన గురువులు నడుస్తున్నారు. అందువల్ల మనం కూడా దాన్ని ఆచరించుకొని దాన్ని మనం ఆ విధంగా నడవడానికి మనం ప్రయత్నం చేయాలి మాతాజీ. ఓకే, నాగలక్ష్మి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి, హ్యాండ్ రైజ్ చేశారు. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పండిత సమదర్శ అన్నారు కదా ప్రభుజీ, ప్రాక్టికల్ పాసిబుల్ ప్రభుజీ? ప్రాక్టికల్ అదే ఇప్పుడు మనకి ఆచార్యులు చూపించారు కదండి. మనకి ప్రజెంట్ వాళ్ళు అన్ని స్వయంగా కృష్ణుడే చూపించారు, అట్లాగే మనకు వచ్చిన ఇతర ఆచార్యులు చూపించారు, తర్వాత ఈ మధ్యలో చైతన్య మహాప్రభు చూపించారు భగవంతుడిగా వచ్చి.
తర్వాత శిల ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల క్రితం వచ్చిన అంటే ఆయన చూపించారు. ప్రజెంట్ ఉన్న గురు మహారాజ్ చూపించారు. ఇప్పుడున్న ఎంతో మంది లైవ్ లో ఉన్న ఎంతో మంది కూడా మనకి సీనియర్ డివోటీస్ మనకి ఆచరించి చూపిస్తున్నప్పుడు అది సాధ్యమే అవుతుంది మాతాజీ. అంటే వ్యక్తుల్ని మనము సక్రమంగా అంటే దానికి కావాల్సింది ఏంటంటే ముందు మనము ఆ యొక్క స్థితిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ శరీర స్థితిని అర్థం చేసుకోవాలి. అట్లాగే దాన్ని మనం చైతన్యంలో ఉంటూ ఆ శ్లోకాన్ని కృష్ణుడు చెప్పిన దాన్ని మనం సక్రమంగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. దివ్యనామాన్ని మనం అందరికీ పంచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ కాలంలో మనం సమానంగా ఇవ్వడం ఏంటంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు ఇచ్చిన జారాదేక తారేక కృష్ణ ఉపదేశం, ఇది మనకి ఇచ్చిన ఉపదేశం కలియుగంలో అందరికీ. అందుకని మనం చేయాలి, ఈ దివ్యనామాన్ని పంచాలి. మన యొక్క అందరి కర్తవ్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి, అతను ధనికుడా, అతను ఏ స్థితిలో ఉన్నవాడా, డబ్బు లేనివాడా, ప్రతి ఒక్కరికి దివ్యనామం పంచాలి. అట్లాగే ఈ హరినామ సంకీర్తన ద్వారా ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి. అట్లా ప్రతి సర్వజీవులకు ప్రసాదాన్ని అందించినట్లయితే ఆటోమేటిక్ గా ఈ యజ్ఞమే, ఈ యజ్ఞం ద్వారా ఒక హరినామ సంకీర్తన యజ్ఞం ద్వారా అందరినీ సమాన దృష్టికి కృష్ణ చైతన్యం అదే కదా మాత్రం చూపిస్తుంది. కృష్ణ చైతన్యం ఈ రోజు మన ఇస్కాన్ మందిరాలు చూడొస్తున్నట్టయితే అది సర్వమాన సంవృతత్వానికి ఒక ప్రత్యేకమైన నిదర్శనం. నిజమైన ప్రతి మందిరము ఒక ఐక్యరాజ్య సమితి. మన యొక్క ప్రతి మందిరం, చిన్న మందిరం కానీ, నామహట్ట కానీ, తర్వాత భక్తి వృక్ష కానీ ప్రతి కూడా ఒక ఐక్యరాజ్య సమితి మనకి మరి మనం చేసి చూపిస్తున్నాం కదా మాతాజీ. అందువల్ల సాధ్యమే. ఓకే, నెక్స్ట్ ఇంకెవరికన్నా ఉన్నాయా డౌట్స్? హ్యాండ్ రైజ్ చేయండి, ఎందుకంటే హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేయడం కుదురుతుంది నాకు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా చేస్తున్నారు హ్యాండ్ రైజ్? ఏమన్నా మాతాజీ అడిగారు ఇందాక, సమాధానం క్లారిటీ వచ్చింది. నాగలక్ష్మి మాతాజీ. ఓకే, హ్యాండ్ రైజ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా మంచి విషయాలు మనం కృష్ణ కథ చర్చించుకోవడానికి మనకి ఈరోజు అవకాశం లభించింది. అలాగే నిన్న ఇండిపెండెన్స్ డే కూడా జరిగింది. అందరూ కూడా చక్కగా మనం కూడా నిజమైన ప్రచారంగా చేసుకోవాల్సిందంటే అందరికీ నిజమైన స్వాతంత్రం ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏంటది? అందరికీ హరినామాన్ని పంచడం. ఆ హరినామం పంచడం ద్వారానే ఈ భౌతిక జీవితం నుంచి విడుదల పొందడానికి, నిజమైన స్వాతంత్రం లభించడానికి అవకాశం లభిస్తుంది. చాలా ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఈరోజు ఆదివారం పాటు చక్కటి క్లాసు మనం శ్రవణం చేయడానికి, అందరూ సాంగత్యం తీసుకోవడానికి లభించింది. అందరికి కూడా ప్రణామాలు. తర్వాత గురు మహారాజు ఆయన చాలా ప్రభుపాద వారి ఉద్యమంలో ఆయన ఎన్నో సేవలు చేస్తూ ఈరోజు భౌతిక పరంగా ఆయన చెప్తారన్నమాట. గురు మహారాజుని ఆయన కొద్దిగా కోలుకున్నా సరే ఆయన అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా మనందరం కూడా సావధానంగా వినాల్సిన అవసరం ఉందండి. ఏమంటారంటే గురు మహారాజు, నా శిష్యులు ఎలా ఉన్నారు, నా శిష్యులు వారి సాధన సక్రమంగా జరుగుతుందా లేదా, నా యొక్క శిష్యులు 16 మాల చేస్తున్నారా లేదా, ఇంకా నాకు శిష్యులుగా ఎవరైనా దీక్షలు ఇవ్వాలా నేను ఎవరికైనా అంటే, ఆ స్థితిలో కూడా వారు మన యొక్క పాపభారాన్ని, మన యొక్క బాధ్యతను తీసుకోవడానికి, ఎవరైనా ఆ స్థితిలో బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడతారండి? కానీ ఆయన బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడుతున్నారండి. ఎందుకంటే బద్ధజీవుల్ని ఉద్ధరించడానికి ఆయన ఆ యొక్క గౌరాంగ మహాప్రభు అనుచరుడిగా మనకు వచ్చి ఆచరించి ప్రత్యక్షంగా ఏదో మాతాజీ అడిగారా, సాధ్యమేనా? ఇప్పుడు స్వయంగా గురు మహారాజు చూసి ఈ స్థితిలో కూడా ఆయన ప్రచారం చేస్తున్నారండి, ఇప్పుడు ఈ స్థితిలో కూడాను. అందువల్ల అటువంటి గొప్ప మహానుభావుడిని మనము, గౌరాంగ మహాప్రభు యొక్క అనుచరుని మనము ఆయన స్వయంగా మన కళ్ళతో మనం చూస్తున్నామండి. ప్రపాదం మనం చూడలేకపోయాం, కానీ ఆ యొక్క శక్తావేశ అవతారాన్ని అంటే వాళ్ళు ద్వారా శక్తి పొందిన వాళ్ళందరినీ మనం స్వయంగా చూస్తున్నాం మన కంటితోటి. అందువల్ల నిజంగా మనం అందరం అదృష్టవంతులు అండి. బ్రహ్మాండే భ్రమితే కోనే భాగ్యవాన్. నిజంగా మనం అందరం చాలా భాగ్యవంతులు అని అనుకోవాలి. మరి వారి గొప్ప మహానుభావుల యొక్క సందర్శనం భాగ్యం మనం కలుగుతుంది. మరి అటువంటి యొక్క సమాజంలో మనం జీవించినందుకు మనము దయచేసి దాన్ని మార్గంగా తీసుకొని మనం ఆచరించాలి. ఇప్పుడు వారు కొంచెం హెల్త్ కండిషన్ రాలేదు, మరి వారు తిరిగి కోలుకొని ప్రభుపాద వారి ఉద్యమంలో తిరిగి తన యొక్క సేవ చేయాలని ప్రార్థిస్తూ అందరం కూడా ఒక 3 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని
జపిద్దాము. అందరం కూడా ఒక్కసారి అన్మ్యూట్ చేసిన కుదురుతుందో చూడండి, లేకపోతే నేను చెప్తాను, మీరందరూ కూడా మీరు అక్కడి నుంచి హరే కృష్ణ మంత్రం చెప్పండి. అందరికీ మ్యూట్ అవడం కుదరట్లేదు. ఒక్క నిమిషం. ఓకే మాతాజీ, చూస్తున్నాను మాతాజీ. ఒకవేళ నాకు అన్మ్యూట్ చేయడానికి కుదరట్లేదు అందరినీ కూడాను. సరే, నేను చెప్తుంటాను మాతాజీ, మీరు అందరూ కూడాను త్రికరణ శుద్ధితోటి మనసా వాచ కర్మణ మన యొక్క ఆచార్యులకి వారు తిరిగి కోలుకొని ప్రభుపాద వారి సేవలో పాల్గొనాలని, వారికి మనం సహకరించాలని. ఏమంటారంటే, ఒక మాట చెప్తున్నాను, మాట చెప్పిన తర్వాత నేను చెప్తాను. ప్రభుపాదుల వారు ఒకసారి ఏమంటారంటే, ఈ యొక్క నవబృందావనం అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు ఆయనకి ఎలాగైనా అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవండి. కానీ ప్రభుపాదుల వారు వచ్చినప్పుడు కానీ ఏదో ఒక ఏర్పాటు చేయాలని వాళ్ళు చాలా కష్టపడ్డారు శిష్యులు. ఒక చిన్న రూమ్ లాగా ఏర్పాటు చేశారు ఆ స్థితిలో, అక్కడ ఏమి దొరకని ప్రదేశంలో. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ప్రభుపాదుల వారికి వాళ్ళు ఏమన్నారంటే, క్షమించండి ప్రభుపాద, మేము మీకు సరైన ఏర్పాటు చేయలేకపోయాము. మా దృష్టిలో మీకు ఎలా ఉందంటే, మేము మీకు ఒక రాజమహల్, శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరంలో ఎలాగైతే ముత్యాలు రత్నాలతో ద్వారకా మహల్ ద్వారకాలు నివసిస్తారో, మీరు మాకు అటువంటి గొప్పవారు, అటువంటి రత్నాలతోటి పొగిడిన ఒక మహల్లో మిమ్మల్ని ఉంచాలనుకుంటున్నాము, ఇంకా మాకు కుదరలేదంటే ఆయన చెప్పారంటండి, అటువంటి రత్నాల ఆ మహల్ నాకెందుకు, మీరందరూ రత్నాలే, నా శిష్యులందరూ రత్నాలే, మీరే నా నిజమైన రత్నాలు అని చెప్పారంటే, నాకు భగవంతుడు పంపించారు, మీ అందరినీ రత్నాల రూపంలో మాకు పంపించాడు, మీ శిష్యులందరూ మా రత్నాలే అని చెప్పారంటండి. అందువల్ల మనం అర్థం చేసుకోవాలి, గురు మహారాజుకి మనం అందరం కూడా రత్నాలు లాగా ఉండే విధంగా అటువంటి జీవితాన్ని మనం కొనసాగించాలి, మనం తపస్సును స్వీకరించాలి. ఆ విధంగా ఆయన యొక్క మనకి ఆయన ఎంతో శ్రమతోటి ఆయన మనల్ని రక్షించడానికి మన బాధ్యత తీసుకున్నారు. అందువల్ల ఆ బాధ్యత మనం సక్రమంతంగా నివర్తించాల్సిన అవసరం ఉంది. అందుకని మనం త్రికరణ శుద్ధితోటి కనీసము గురు మహారాజు చెప్పిన 16 చెప్పారు. ఆయన ఏం చెప్పారు, 4 నియమాలు పాటించండి, దశవిధ అపరాధాలు చేయమాకండి, 16 మాల జపం చేయండి అని చెప్పేసి, ఎప్పుడు కృష్ణ చైతన్యం ఉండమని చెప్పేసి ఆయన కనీసం సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవి మనం పాటించాలి. గురు మహారాజు కోలుకొని ప్రభుపాద వారి సేవలో భాగం కావాలని, అట్లాగే మిగతా ఎవరైనా మన భక్తులందరూ కూడా కష్టాల్లో ఉన్న సుఖంలో ఉన్న వారందరూ కోలుకొని భగవన్నామం జపించాలని చెప్పేసి మనం ప్రార్థిస్తూ 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय शिल प्रपात की जय, शिल गुरुदेव की जय, जय गौर प्रमानंदे, हरि 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 बोल। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, नामाचार्य श्री हरिदास ठाकुर की जय, शिल प्रपात की जय, शिल गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि 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 बोल। ధన్యవాదాలండి. ఎవరైనా గురు మహారాజు గురించి చెప్పాలనుకుంటే మీరు ఎవరైనా మీ అభిప్రాయం ఒక 2 minutes మనం చూసుకొని ఈరోజు, ఎందుకంటే ఈ యొక్క అందరి సాంగత్యం ద్వారా గురువు గురించి వినటము, గురువు గురించి చెప్పుకోవటం, అది భగవంతుని చాలా ప్రీతికరంగా అవుతుంది. అందుకని చెప్పేసి ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒక 5 minutes గురుదేవుల గురించి చెప్పొచ్చు. ఎవరైనా చెప్పాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ఏమన్నా మీ అభిప్రాయాలు చెప్పాలనుకుంటే. తర్వాత మనం ఈరోజు క్లాస్ క్లోజ్ చేద్దాం. ఎవరైనా చెప్పాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే అండి, ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు క్లాసు ఇక్కడతోటి ఒక్క నిమిషం. శుభాంగి ఉమాపతి కృష్ణ శివదాస్ ప్రభు, మీరు ఒకసారి అన్మ్యూట్ చేస్తున్నాను మిమ్మల్ని. ప్రభు అన్మ్యూట్ చేసుకోండి ప్రభు.
హరే కృష్ణ ప్రభుజీ, దండప్రాణం ప్రభుజీ. దండవత్ ప్రభు. ప్రభుజీ, అసలు నాకు నిజంగా గురు మహారాజ్ నాకు దీక్ష ఇవ్వడం అంటే అదొక నాకు అదృష్టము అనేదే భావిస్తున్నాను ప్రభుజీ. భగవంతుడి యొక్క భగవంతుడి దయ గురు కృప దొరికిందనేసి అని భావిస్తున్నాను. ఆల్రెడీ నాకు ఏదో వ్యాపారం చేసుకుంటే ఏదో విన్నాను, తర్వాత ఈ యొక్క భక్తి లేక వచ్చేసాను, అంగడి వదిలేసి వచ్చేసాను. మా పిల్లలు కూడా నాకు దాన్ని సహకరించారు. కానీ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, నాకు అయితే చదివైతే పెద్దగా ఏం రాదు, ఏదో ఓనమ్మా అంతేగాని ఆ యొక్క క్లాసులు విని తిరిగి చెప్పడానికి కూడా నాకు సరిగ్గా చేత కాదు. కానీ నేను మాత్రం నా యొక్క సాయశక్తిలా ప్రయత్నిస్తూ ఉంటాను ఏదో చెప్పాలనేసి అని, కానీ కుదరలేదు. ఈ యొక్క భగవంతుడి గురువు కోసం జపం అయితే అక్కడికి చేస్తాను. అది కాకుండా కొన్ని ఎక్స్ట్రా ఉగ్రం వీరం ధన్వంతరి అటువంటివి కూడా కొన్ని జపాలు గురు మహారాజ్ కోసం చేస్తూ ఎలాగైనా బాగా గురువు సేవ చేయాలి అనే యొక్క అభిప్రాయంతో మాత్రం చేసుకుంటున్నాను. కానీ నిజంగా నాకైతే అర్హత మాత్రం ఏమీ లేదు మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ. కేవలం ఆచరించి చూపించినా చాలండి. మన ఆచరణ ద్వారా కొన్ని లక్షల మందికి మార్గనిర్దేశం చేయొచ్చు మనము. అది కూడా ప్రచారమే, ఆచరణ కూడా ప్రచారమే. ఆచరణ చెప్పడం కన్నా కూడా ఆచరణ ద్వారా చాలా మందికి మెసేజ్ వెళ్తుందండి. ఆ విధంగా మనం ఏం చెప్పారంటే, స్వామి చెప్పారు కదా, సర్వకాల సర్వావస్థల్లోనూ ఏ పరిస్థితుల్లోనూ అకుంఠితమైన భక్తిలో నిలబడితే అతను సమత్వాన్ని పొందారని చెప్పి. అందువల్ల మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనం చూసి కనుక మిగతా చుట్టుపక్కల సమాజం కూడా వీళ్ళు చూడండి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కష్ట నష్టాల్లో కూడా వాళ్ళు భగవద్భక్తిని వదిలిపెడతలేదు. భక్తి చేయడం చాలా తేలిక, భగవద్భక్తి వల్ల మనకు రక్షణ కలుగుతుందనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగితే ఏమవుతుందంటే, మనం ఎవరికి చెప్పినా సరే వాళ్ళు చాలా మనం స్వీకరిస్తారండి. అందువల్ల మనం ఆచరణ అనేది చాలా సింపుల్. ఆచరణ ద్వారా మనం ప్రచారం చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మీ యొక్క అనుభవాలు చెప్పారు. మనందరం ఒక మాట గుర్తుపెట్టుకోవాలండి. అక్కడ చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా దీంట్లో బ్రహ్మాండే భ్రమితే కోనే భాగ్యవాన్. నిజంగా మనకు దీక్షలు ఇచ్చారంటే మనకు ఎటువంటి అర్హత లేదండి, ఏ మాత్రం అర్హత లేదు, ఒక్క ఇంచు కూడా లేదు, అర్హత లేదు. కానీ మాకైతే ఎటువంటి అర్హత లేదు, కేవలము గురువు యొక్క కృప. మేము దీక్ష తీసుకునేటప్పుడు నేను ఒక మాట అడిగేవాడిని అండి, అయ్యో నేను ఇంకా పవిత్రం కాలేదు, గురువుకి నేను ఎలాగ శరణాగా. అప్పుడు ఆయన నా పాపహారా నా ఎందుకు ఇవ్వాలి అంటే, అప్పుడు మా యొక్క శిక్షా గురువు మాట చెప్పారన్నమాట, నువ్వు గురువుకి శక్తినిచ్చేంత గొప్పవాడివి కాదు, గురువు ఆయన చాలా అత్యున్నతమైన స్థాయి వ్యక్తి, కేవలం మనల్ని ఉద్ధరించడానికి మన యొక్క బాధ్యత తీసుకుంటాడు ఆయన, మీరు బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఆయన చాలా భగవద్ధామం నుంచి వచ్చిన ఆయన, వారికి మనం శక్తిని ఒక్కర్లేదు, మనం సక్రమంగా ఆచరించి చాలు అని చెప్పారన్నమాట. అప్పుడు ఆయన నాకు సక్రమంగా చెప్పి దీక్ష తీసుకుని ఎలా ఒప్పించారన్నమాట. అంటే మనము గురువుకు మన శక్తిని ఒక్కర్లేదు, ఆయన ఇచ్చిన మార్గాన్ని మనం సక్రమంగా ఆచరిస్తే చాలు, అదే మనల్ని పవిత్రం చేస్తుందని చెప్పేసి మనకి దీని ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రమీల గుర్రం మాతాజీ, అన్మ్యూట్ చేసుకుని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. ఇవాళ మా బాబు పుట్టినరోజు ప్రభుజీ, మీ బ్లెస్సింగ్స్ ఎవరా? ఓకే, అందరికి కృపాదుల వారి దయ వల్ల, గురు మహారాజ్ దయ వల్ల, భగవంతుని యొక్క దయ వల్ల అందరికి కూడా. బాబు పేరు హరికృష్ణ. హరే కృష్ణ దివ్యనామము, నామంలోనే దివ్యనామం ఉంది. అంటే ఖచ్చితంగా ఆ నామం పలికినప్పుడల్లా కూడా ఎవరైతే విన్నా కూడా మన యొక్క నామం యొక్క శక్తి, ఎందుకంటే చాలా శక్తివంతమైన దివ్యనామం కాబట్టి పాప అత్యున్నతమైన స్థాయిలో కృష్ణ చైతన్యంలో భక్తిలో ఉండాలని మేమందరం కూడా ప్రార్థిస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరికేం లేకపోతే ఈరోజు క్లోజ్ చేసేద్దాం. ఓకే, చాలా ధన్యవాదాలండి. ఈరోజు మంచి విషయాలు మనం చెప్పుకున్నాము. ఎవరు శుభాంగి శ్రీదేవి మాతాజీ అన్మ్యూట్ చేయండి ఉన్నారు, ఒక్క నిమిషం మాతాజీ. థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేయండి మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ, నిజంగా అది వరకు గురువు కావాలని చాలా కోరికగా ఉండేది ఈ చైతన్యకు రాకముందు. కానీ వచ్చిన తర్వాత అసలు గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని, మన జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తారనేది నిజంగా గురు మహారాజు గారిని చూసిన తర్వాత ఇక అసలుకి గురువు ఇక జీవితంలో ఇంతకు మించింది లేదు అని మాత్రం అర్థమవుతుంది ప్రభుజీ. అసలు గురు మహారాజు గారు, అసలు ఆ గురువులందరూ కూడా మా కోసం ఎంత, వాళ్ళన్ని మా కష్టాలన్నీ కూడా మేము చేసే తప్పులన్నీ స్వీకరించి మమ్మల్ని ఉద్ధరించడం కోసం పాపం వాళ్ళ అన్ని ఆరోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుజీ. నిజంగా అటువంటి గురువులు దొరకడం మా జన్మల అదృష్టం ప్రభు. నిజంగా మీరు ఇందాకన్నట్టుగా రామానుజాచార్యుల వారు అందరూ ఉద్ధరింపబడాలని
టెంపుల్ పైకి ఎక్కేసి ఆయన నామాన్ని ఇవ్వడం చేశారు. అలా గురు మహారాజు గారు కూడా మేమందరం ముద్రింపబడాలని తన ఆరోగ్యం అటువంటి పరిస్థితుల్లో కూడా మెలకు రాగానే ఫస్ట్ నా శిష్యులు ఎలా ఉన్నారని ప్రశ్నించారు. ఎప్పుడు వాళ్ళకి దీక్ష ఇవ్వాలా అని కోరుకున్నారంటే నిజంగా మాకు ఎంత సుకృతి ఉంటే ఈ మార్గం లభించిందనేది మాకు అర్థమవుతుంది ప్రభుజీ. నిజంగా మా జన్మకి ఇంతకంటే మించింది ఏది లేదో తెలుసుకున్నాం ప్రభుజీ. కాకపోతే ఇంకా మాకు మా జీవితంలో కొన్ని ఆదిభౌతిక తాపాలు వస్తున్నాయి. ఈ ఇంట్లో అందరూ కూడా భక్తులుగా ఉంటే సమస్యలు ఉండవు ప్రభుజీ. కానీ అందరూ అలా ఉండకపోవటం వల్ల కొంచెం సమస్యలుగానే ఉంటుంది కొన్ని పరిస్థితుల్లో. అయినా కూడా గురు మహారాజు గారిని చూసిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం చూసిన తర్వాత ఆయన అంత పరిస్థితులు కూడా అంత ప్రయత్నం చేస్తున్నారు మా కోసం. మరి మేము ఇవి పెద్ద సమస్యలని మాకు అర్థమవుతుంది ప్రభుజీ. నిజంగా మా గురు మహారాజు గారు అంటే గురువు లభించడం మాకు అనేక జన్మల యొక్క సుకృతం భావిస్తున్నాం ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. గురు మహారాజు తన శిష్యుల పట్ల ఎంతటి ప్రేమను చూపిస్తారు, ఎంత కరుణ చూపిస్తారో ఉదాహరణ చెప్తారండి. మాయాపూర్లో పై ఫ్లోర్లో రూమ్ అలాట్మెంట్ ఉంటుంది మహారాజుకి, గురు మహారాజుకి. మరి ఆయన ఒకసారి ఏమవుతుందంటే ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది, అందరూ వచ్చి ఉన్నారు. గురు మహారాజు వేరే ప్రోగ్రాం నుంచి వస్తూ అక్కడికి వెళ్దామంటే లిఫ్ట్ పనిచేయలేదండి. మరి గురు మహారాజుని 5 అంతస్తులు తీసుకెళ్లాలంటే చాలా కష్టం. అప్పుడు శిష్యులు చెప్పారంట, గురు మహారాజ్ దయచేసి లిఫ్ట్ పనిచేయట్లేదు, పైకి వెళ్ళటానికి కుదరటం లేదు, మనం ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోదామని చెప్పి అన్నారంట. లేదు, నేను ఎట్లాగైనా ఇప్పుడు గురు మహారాజు మాట చెప్పారంటే, అక్కడ నా బిడ్డలు ఎదురు చూస్తున్నారు, నా పిల్లలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అవసరమైతే ఈ శరీరాన్ని నేను ఈ మెట్ల మీద దేక్కుంటూ కూడా వెళ్ళి నా బిడ్డల్ని నేను చూసి వస్తాను, నా బిడ్డల్ని నేను కలిసి వస్తాను అని చెప్పేసి వాళ్ళు నా కోసం ఎంత సమయం నుంచి అక్కడ చూస్తున్నారు తెలుసా నా బిడ్డలు అక్కడ. నేను వాళ్ళని ఎలా చూడకుండా ఉండగలన్నాను. నాకు ఈ శరీరము ఎంత ప్రపాదం చెప్పారంటే, నాకు నన్ను ఒకసారి కూర్చోమని చెప్పలేదు, నన్ను ప్రచారం చేయమని చెప్పారు, ప్రపాద్ వారు చెప్పారు. నాకు నా బిడ్డలు నేనుగా చూసుకుంటారని చెప్పేసి అంటే చెప్పారంట. నేను ఏ స్థితిలో ఉన్నా సరే నేను దేక్కుంటా ఆయన వెళ్ళి నా బిడ్డల్ని చూస్తానని చెప్పేసి ఆయన చెప్పారంట. మరి అటువంటి గొప్ప గురువు మనకు ఎవరు లభిస్తారు? ఆచార్యులు అండి ఆయన. భగవత్తు మీరు ఎవరు చూస్తే చూడండి, మనకి శరీరం ఒక జ్వరం వస్తే మన స్థితి ఎలా ఉంటుంది చెప్పండి. అటువంటిది ఆయన శరీరం ఎవరైనా ఊహించగలరా చెప్పండి? ఎవరు ఊహించలేదు. ఆయన పడే బాధ అత్యంత కష్టంగా ఉంటుందండి. అందుకనే మనం ఏం చేయాలంటే కనీసము సమస్యలు ఇంకా మనం సృష్టించకుండా ఆయన చెప్పిన విధంగా కనీసం 16 మాలలు శ్రద్ధగా జపం చేయడం. బృందా మాత చెప్పారు ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటాయని చెప్పేసి, ఇది నిజమే. ఎందుకంటే సమస్యలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అనేది. ఒక ఉదాహరణ చెప్తాను. మా అపార్ట్మెంట్లో భక్తి వృషాలు మాతో పాటు స్టార్టింగ్లో ఒక మాతాజీ వచ్చేది. ఆమె చాలా శ్రద్ధ కలిగింది. తను ఫస్ట్ రావడానికి చాలా తీసుకురావడానికి కష్టపడ్డాము. అంటే మేము తేడానికి అవకాశం లేదు, భగవంతుడు సేవ చేయడానికి అవకాశం కల్పించింది. వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె కొద్దిగా చైతన్యం వచ్చింది. వచ్చిన తర్వాత ఆమెకి ఏం సమస్య అంటే వాళ్ళ ఇంట్లో 3 పూట్ల నాన్ వెజ్ తీసుకోవాల్సింది, 3 పూట్ల నాన్ వెజ్ కావాల్సింది. మరి ఆమె జపం చేస్తుంటే ఈ క్లాసెస్ భక్తి ఋషి ద్వారా క్లాస్ విన్నప్పుడు ఆమె మాంసం తినటం మానేసింది. తినటము ఎలాగా మానేయాలో అర్థం కాలేదు, పిల్లలు కొండి పెట్టాలో అర్థం కాలేదు. ఆమె నా వల్ల కాదు, నేను భక్తులు వేద్దాం స్వామి, నేను చేయలేకపోతున్నప్పుడు తెలియనప్పుడు ఒక వేరే బాధ, తెలిసిన తర్వాత నేను చేయలేకపోతున్నా నేను అని చెప్పినప్పుడు దానికి గృహస్థ జీవితంలో ఉండే సమస్యను ఎలా మేము సాల్వ్ చేయాలో సీనియర్ డివోటీస్ చేత ఆమె చెప్పించడం వల్ల మెల్లమెల్లగా ఏమైందంటే ఇంట్లో కూడా పరిస్థితులు అనుగుణంగా మారింది. ప్రేయర్స్ చేయటం వల్ల కానీ, మేము ప్రేయర్స్ చేయటం వల్ల కానీ, కంటిన్యూగా ప్రసాదం ఇవ్వటం వల్ల కానీ. ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు, తర్వాత ఏమైందంటే సహకరిస్తున్నారు. కనీసం వాళ్ళు భక్తి చేయకపోయినప్పటికి కూడాను ఆమె భక్తికి అడ్డం కలిగించట్లేదు. ఇప్పుడు ఆమె ఒక కండిషన్ పెట్టుకుంది. ఆమె చెప్తుంది అనమాట, మాకు నిజంగా మా భక్తి వృష టీంలో ఆమె ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఏమంటారంటే ఆమె ఒక నియమం పెట్టుకుంది, ఏదైనా ఫుడ్ తినాలంటే వాళ్ళ పిల్లలు ఫోన్ చేసి నువ్వు హరే కృష్ణ అని చెప్తే ఆమె ప్రసాదం తీసుకోదనమాట. ఎప్పుడైతే ఆ నియమం పెట్టుకుందో పిల్లలు ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు తిన్నా ఆ టైం కల్లా ఫోన్ చేసేసి సరప్రియ ఫోన్ చూడపం, ఆ పరిస్థితుల్లో ఆమె ఫోన్ చేసి అమ్మా హరే కృష్ణ అని చెప్పి నువ్వు భోజనం చేసావు అని అడుగుతారనమాట. అంటే ఆమె ప్రేమని వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకున్నారన్నమాట. ఇప్పుడు తర్వాత ఇంట్లో కూడా అన్ని పరిస్థితులు సగ్గుబడి వాళ్ళ హస్బెండ్ కూడా
కాస్త సహకరిస్తున్నారు, ఆ భక్తం చేసుకొని ఇస్తున్నారు. ఆ విధంగా ఏంటంటే కృష్ణుడు ఏం చేస్తారంటే వాళ్ళ హృదయాల్లో మార్పు తీసుకొస్తారండి. భగవంతుడు చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్టార్టింగ్ లో కొన్ని అడ్డంకులు ఉంటాయి. లేదు ఇంకా స్థితిలో మార్పు రాలేదంటే వాళ్ళ జన్మలు కూడా ఏంటంటే ప్రతి ఒక్క జీవికి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి కొంతమంది మారకపోవచ్చు. కానీ మనం ప్రేయర్స్ చేయటం వల్ల అది కూడా ఒక తపస్సే. ఆ విధంగా అన్ని ఆ స్థితుల బదులు కూడా తపస్సు చేయటం అనేది కూడా భక్తి చేయడం కూడా ఒక తపస్సేనండి. తపస్సు చేయడం కూడా గొప్ప. ఆ విధంగా మనం గురు మహారాజుని ఆశ్రయించుకొని గురు మహారాజుని ప్రార్థించి అయ్యా దయచేసి అదే సర్వకాల సర్వావస్థలోనూ మేము కృష్ణ చైతన్యంలో ఉండేలాగా దయచేసి ఇప్పటికి కూడా మీ రక్షణ కల్పించండి, మీ బిడ్డలము మీరు కాకపోతే మాకు ఎవరు కల్పిస్తారని చెప్పేసి మనసా వాచ కర్మణ మనం భగవంతుని గురువుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా మార్గము సుగమం చేస్తాడనేది ఎంతో మంది భక్తులు చెప్తున్నా మా జీవితంలో మేము ఆచరించి వచ్చింది కానీ ప్రతి ఒక్కరు చెప్తుంది. ఎందుకంటే ఈ మార్గమే చాలా గొప్పది, మనం అందరం గొప్ప భాగ్యవంతులము. ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దామండి. గురువుని కృష్ణుని మనం అందరం కూడా ప్రార్థిద్దాము. అందరి యొక్క జీవితంలో ఎటువంటి అడ్డంకులున్నా తొలగిపోయి ఒకటి సంపూర్ణంగా కృష్ణ చైతన్యంలో భక్తిలో నిలబడాలి మనందరం కూడా. తద్వారా మనము గురువు చెప్పిన విధంగా మన సొంత విధానం కాదండి, గురువు చెప్పిన విధానంలో మనం నడవాలని ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలండి, మంచి విషయాలు పంచుకున్నారు ఈరోజు. చాలా మంచి మంచి విషయాలు వచ్చినాయి ఈ సాంగత్యం ద్వారాను. హరే కృష్ణ. చాలా ఓపికగా అందరూ ఇంతసేపు ఆదివారం పూట మాతాజీలకి చాలా శ్రమ, అందరు పిల్లలు అందరూ ఇట్లో ఉంటారు. అయినా ఈ కనీసం గంట సేపు మీరు టైం కేటాయించి ఈ యొక్క శ్రవణం చేసినందుకు చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈరోజు ఇక్కడతో ఈ సెషన్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం.